కాపులు మాత్రమే 2.5 లక్షలు పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లు 1,90,000 పైచిలకు 1,00,000 లోపు ఓటర్లు ఉన్నటువంటి కాపులు నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు క్షత్రియులకు అవకాశం ఇవ్వడం ఏంటి? ఇది నా ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్న. ఆయన రాజకీయ సమాధిని ఆయనే కట్టుకుంటున్నారండి వర్మ గారు. ఎవ్వరూ కట్టాల్సిన పని లేదు ఆయనకి రాజకీయ సమాధి. నువ్వు ఒక్కసారి శాసనసభ్యుడివి, దొరబాబు గారు 2 సార్లు శాసనసభ్యుడు అదే నియోజకవర్గానికి. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ మధ్యకాలంలో నిత్యం ఏదో వివాదంతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తనను తాను ఎప్పటికప్పుడు ఎక్కువ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని తక్కువ చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. నేను లేకపోతే ఆయన గెలుపు సాధ్యం కాదు అన్న రేంజ్లో, అసలు నేను ఆ సీటు వదులుకోవడం వల్ల ఆయన గెలిచాడు అన్నట్టు తనను చాలా ఎక్కువ చేసి చెప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన కార్యకర్తల్లో కూటమిలో మాకు తగిన గౌరవం దక్కట్లేదు అంటూ బాధపడుతున్న సందర్భాలు మనం చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా చూడకుండా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కూటమికి తలనొప్పి తీసుకొస్తుందా అనంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని అనక తప్పట్లేదు. ఎందుకు వర్మ ఇంతలా రెచ్చిపోతున్నారు, కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి వర్మ గారి బాధ ఏంటి? అధినేత మొన్నే పిలిపించుకున్నారు, ఒకడు ల్యాండ్ ఇచ్చారు, కొంచెం శాంతింపజేశారు కాబట్టి కామ్గా ఉన్నారు అనేసి అన్నారు. మళ్ళీ తర్వాత కట్ చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఏమో ఇంత పెట్టారు, పవన్ కళ్యాణ్ ఫోటో అంత పెట్టేశారు, నేను ఇలాంటి సభకి రాను కూర్చొని అంటూ అలా హంగామా చేశారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ మొన్న ఒకసారి వాయిస్ రైజ్ చేశారు. ఏంటి అసలు వాస్తవానికి ఏంటంటే ఆ శాంతింపజేసినటువంటి ఆ శాంతి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవట్లేదని అనిపించింది నాకు. ఇందాక ఏదో ఆయన్ని సరిపెట్టారు, సరిదిద్దారు అని అన్నారు కదా, అవి సరిపోవట్లేదని అనిపించింది. ఎందుకంటే మీకు చాలామంది రాజకీయ నాయకులను ఒకసారి మనం చూస్తే, ఒకసారి వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులో, అంతస్తులో, వాళ్ళ యొక్క ఐశ్వర్యమో కొంతమంది రాజకీయ నాయకుల్ని చూస్తే అసలు కనీవిని ఎరుగని సంపద ఉండి, సంపదను సృష్టించగలిగి ఉండి, వాళ్ళు పవర్ కోసం తహతహలాడతారు. అంత సంపద ఉన్నా పవర్లో ఉండాలి, పవర్లో ఉండి ఆ పోర్ట్ఫోలియోని ఎంజాయ్ చేయాలి అని తహతహలాడతారు. ఇప్పుడు మీకు దాంతో సరిపెట్టారు, దీంతో సరిపెట్టారు అంటే ఏది సరిపెట్టినా బాబు గారు ఇస్తానన్న ఎమ్మెల్సీ అయితే లేదు, కాదు. అది వంగవీటి రాధాకృష్ణ గారికి ఆ ఎమ్మెల్సీ దాదాపుగా ఖరారైందన్న విషయం గత 3-4 రోజులుగా వినవస్తోంది. చక్కర్లు కొడుతుంది. రాధాకృష్ణ గారిని ఖచ్చితంగా ఆయన న్యాయం చేయాలి. ఉన్న ఎమ్మెల్సీలు తిప్పి లెక్క పెడితే ఎన్ని ఉన్నాయన్నది మనకు తెలుసు. రాజ్యసభలు దాదాపుగా ఖరారైపోయిన నేపథ్యంలో ఎమ్మెల్సీలు ఎవరిని ఎట్లా అకామిడేట్ చేయాలి అన్న దానిలో ప్రీవియస్గా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆయన్ని దాంతో సరిపెట్టారు. ఆ సరిపెట్టిన తర్వాత ఆయనకి ఏంటంటే ఆయన వర్గం కావచ్చు, వర్గం అంటే ఎంతమంది ఉంటారు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు పక్క నుండి వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు. సరే కాసేపు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఒకసారి మనం, అది శక్తిపీఠం, పురుహూతికాదేవి అమ్మవారు అక్కడ వెలిసిన శక్తిపీఠం పిఠాపురం 1967 నుంచి వరుసగా కాపులకి పెట్టని కోటగా ఆ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు పెట్టని కోటగా ఆ కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో అలరారుతూ వచ్చినటువంటి ఒక నియోజకవర్గం. యాళ్ల సూర్యనారాయణమూర్తి గారు 2 సార్లు, ఆ తర్వాత కొప్పన వెంకట చంద్రమోహన్ రావు గారు 2 సార్లు, వెన్నా నాగేశ్వరరావు గారు అత్యధికంగా 3 సార్లు తెలుగుదేశంలో, తర్వాత పెండెం దొరబాబు గారు. ఇక్కడ పెండెం దొరబాబు గారు ఎన్నికకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన గతంలో ఒకసారి భాజపా అభ్యర్థిగా ఓడిపోయి, ఆ తర్వాత ఆయన భాజపా అభ్యర్థిగా ఆయన గెలిచి శాసనసభ్యుడై 2004 ఎన్నికల్లో 99లో ఓడిపోయి 2004లో భాజపా అభ్యర్థిగా గెలిచారన్న. 2009కి వచ్చేటప్పటికి ఏమైందంటే వంగాగీత గారి చేతిలో పెండెం దొరబాబు గారు ఓడిపోయారు. ఓడిపోయిన దొరబాబు గారు ఏంటి 14 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే ఓడిపోయి, ఆయన 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏంటంటే అప్పటికి నియోజకవర్గంలో ఒక సానుభూతిని ఆయన పెంపొందించుకున్నాడు. పెండెం దొరబాబు గారి స్కూల్ ఏదైతే ఉందో, పెండెం దొరబాబు గారు 99 ఎన్నికల్లో ఎలాగైతే ఓడిపోయి 2004 ఎన్నికలకి సానుభూతిని పెంచుకుని ప్రజల్లో మమేకమై ఎట్లా గెలిచాడో ఆ స్కూల్ని ఫాలో అయ్యి ఈయన 2014 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఆశించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, మీకు చాలా అత్యంత ఇది మనం మాట్లాడుకొని తీరాలి.
చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కాపులకి స్థానాలు తక్కువ ఇస్తున్నారు అన్న విషయం అప్పటికి తేటతెల్లం అయిపోయింది ఈ తెలుగుదేశంలో. తెలుగుదేశం కూటమి జట్టు కట్టేసేటటువంటి పరిస్థితి. జనసేన కొత్తగా ఆవిర్భవించింది, బీజేపీ కూడా వచ్చింది. అరే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులు తిరగబడితే, కాపులు వ్యతిరేకం చేస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి పిఠాపురం నివేదికలు ఏం చెప్తున్నాయి, కాపులు అత్యధికంగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గం తీసుకెళ్ళి మీరు వేరే సామాజిక వర్గానికి ఇస్తే వ్యతిరేకత వస్తుందండి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది, చాలా తెలివితేటలు ఉపయోగించి 11th అవర్లో పోతుల విశ్వం గారని విశ్వం విద్యా సంస్థ, ఆయనకి పోతుల వీరభద్రరావు గారి కుటుంబం, ఆయనకి ఆ స్థానాన్ని పోతుల సీతారామయ్య గారి కుమారుడు ఆయనకి ఆ స్థానాన్ని కేటాయించి ఏది కాపులకి ఇచ్చాము అని చెప్పి ఇచ్చినట్టు ఇచ్చి వర్మ గారిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, 2014 ఎన్నికల్లో కొంచెం తెలిసిన చరిత్ర అయితే వర్మ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 47,000 పైచిల కోట్ల ఆధిక్యత ఆయన ఎన్నికల్లో గెలుపొందారు. దీనిని ఎవరు కాదనటలేదు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇది అందరికీ తెలుసు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. మీకు 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి అయింది, పెండెం దొరబాబు గారు వైకాపా అభ్యర్థిగా అవతరించారు, వైకాపాలో చేరారు. చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తలపడినటువంటి మన దొరబాబు గారి మీద వర్మ గారు 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 24 ఎన్నికలు వచ్చాయి. 24 ఎన్నికల నాటికి వంగా గీత గారిని తీసుకొచ్చారు. వంగా గీత గారిని తీసుకొచ్చి వైకాపా అభ్యర్థిగా నిల్చోబెట్టిన తర్వాత కూటమి తరఫున జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి కోసం తాను ఒక్కడే త్యాగం చేశాను అన్నది ఆయన వాదన. అవును, తాను మాత్రమే ఎన్నికలు నిర్వహించాను అన్నది మరొక వాదన. ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలన్నీ పేలుతూ ఉంటారు. నేనే ప్రధాన కారణము, నన్ను చూసే ఓట్లేసారు, నా సానుభూతి పనులంతా మీ వైపు మళ్ళించడానికి నేను చాలా మరి మీరు అంత క్రితం 2009లో ఒకసారి ఓడిపోయారు, 2019లో ఒకసారి ఓడిపోయారు, 14లో మాత్రమే గెలిచారు. 2 సార్లు ఓడిపోయారు కదా. ఆ ఓడిపోయినప్పుడు మీరు ఎందుకు గెలవలేదు? అక్కడ ఆయన ఏంటిది ఇప్పుడు సమర్థించుకునేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలో నేను గెలిచాను, ఏది అది కదా, నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలిచాను, అది కదా నా కెపాసిటీ. 2014లో 2014లో వైకాపా ప్రభావం ఉంది, లేదని అనము. ఒక 5 సంవత్సరాల కాలం పాటు వర్మ గారు నియోజకవర్గంలో సానుభూతిని పెంపొందించుకుంటూ వెళ్ళాడు తన మీద. ఎందుకు, వంగా గీత గారి చేతిలో ఓడిపోయాను, నేను మీకోసం వచ్చాను, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ మనుగడ కొనసాగించదలుచుకున్నాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ప్రజలు కూడా నమ్మారు, విశ్వసించారు. 14లో పట్టం కట్టారు. 14లో ఆయన గెలిచాడు. 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి? మరి 19లో కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. వంగా గీత గారి చేతిలోనేగా కాదు, పెండెం దొరబాబు గారి చేతిలో ఓడిపోయారు 19 ఎన్నికల్లో. వంగా గీత గారు కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేశారు, పెండెం దొరబాబు గారు శాసనసభకు పోటీ చేశారు. దొరబాబు గారి చేతిలో ఓడిపోయారు. అక్కడ దొరబాబు గారు 2వ శాసనసభ్యుడు. దొరబాబు గారు తర్వాత ఇప్పుడు జనసేనలో చేరారు. మీకు మొన్న 24 ఎన్నికల్లో 70,000 పైచిలకు ఆయన వర్మ గారు చేస్తున్న వ్యాఖ్యలు నేను చూశాను. 70,000 ఆధిక్యత ఇచ్చామంటే, 70,000 మెజారిటీ ఇచ్చామంటే అని ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ మీకు నిస్వార్థంగా పనిచేసినటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు, చెప్పుకోదగ్గ విషయం. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి, అట్లాగే మరీ ముఖ్యంగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో, ఎన్ఆర్ఐస్ వచ్చి నెలల తరబడి వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో ఉండి ఇంటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బుల్లితెర స్టార్ దిగారు. అది 11th అవర్. అది ఎన్నికల ప్రచారం. నేను ప్రచారం గురించి మాట్లాడుతున్నా. నెల రోజులు నేను ఎన్నికల సమయం గురించి నేను అస్సలు మాట్లాడుతున్నది. ఎన్నికలకు ముందు పూర్వరంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్నది నిర్ణయం అయిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత వెంటనే మీకు ఎన్ఆర్ఐలు పిఠాపురం, ఎందుకంటే ఏ నియోజకవర్గం ఎంచుకుంటారో ఒక చిన్న సందిగ్ధత ఉంది. ఆ సందిగ్ధత వీడిన తర్వాత ఒక్కసారిగా ఎన్ఆర్ఐలు వచ్చి, ఎన్ఆర్ఐలు అక్కడ ఉండి, వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళు పూర్తి స్థాయిలో గ్రామానికి ఇంటికి వాళ్ళు తిరిగి, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం అహరహరం శ్రమించి ఆర్థికంగా కావచ్చు వెన్నుదన్నుగా నిలిచింది ఎన్ఆర్ఐలు. ఆయన పోటీ చేసేటటువంటి అవకాశాన్ని మాత్రమే విడిచిపెట్టాడు తప్ప ఆయన ఆర్థికపరమైనటువంటి వెన్నుదన్నులు ఏమీ అందించాల వర్మ గారు. ఆ తర్వాత ఫలానా ఆయన వర్గం ఏదైతే ఉందని ఆయన చెప్పుకుంటున్నారో వాళ్ళకు వెళ్ళి మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి అని చెప్పినటువంటి దాఖలాలు, ససాక్ష్యాలు ప్రతి సభలో వచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఉన్న సభలో, జనాలు పోటెత్తున్నటువంటి సభలో ఆయన కూడా వచ్చి పక్కన గౌరవార్థం నిల్చుండేవారు తప్ప, ఎందుకంటే మాజీ శాసనసభ్యుడు కదా ఆయన, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తెలుగుదేశం పార్టీలో మాజీ శాసనసభ్యుడు.
19 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం. ఇప్పుడు ఇక్కడ నేను వర్మ గారు చేస్తున్న వ్యాఖ్యల్ని నేను కాసేపు పక్కన పెడదాం. ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నాడా, మనస్తాపం చెంది చేస్తున్నాడా, ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఆయన రెచ్చగొట్టి ఆయన చేత ఇట్లా మాట్లాడిస్తున్నారా పక్కన పెడితే, 1,00,000 వరకు ఓటర్లు ఉన్నటువంటి, ఎంతమంది, 1,00,000 వరకు ఓటర్లు ఉన్నటువంటి కాపులు మాత్రమే, 2.5 లక్షలు పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లు 1,90,000 పైచులకు 1,00,000 లోపు ఓటర్లు ఉన్నటువంటి కాపులు నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు క్షత్రియులకు అవకాశం ఇవ్వడం ఏంటి? ఇది నా ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి వేస్తాను. ఓకే, వరుసగా ఆయన ఏంటి 9లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు 2009లో, 14కి వచ్చేసి పోతుల విశ్వం గారికి ఇస్తున్నట్టు ఇచ్చి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా నించోమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. నువ్వు ప్రజల్లో నీకు నిజంగా నువ్వు ప్రజలు అంత పట్టు నువ్వు సాధించుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిరా, వెంటనే పార్టీలో చేర్చుకుంటాను అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత సెక్రటేరియట్ సాక్షిగా చాలామంది శాసనసభ్యులు కావచ్చు, బండారు సత్యేంద్ర గారు కావచ్చు, అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వర్మగారు తెలుగుదేశంలోకి వచ్చి వర్మగారు చేస్తున్నటువంటి వాటి గురించి వీళ్ళు నిస్తేజంగా నిర్లిప్తంగా బాధపడుతుండేటటువంటి వాళ్ళు. దానికి నేనే సాక్ష్యం, ఎవరో కాదు, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది ఎవరి నియోజకవర్గం, ఇక్కడ ఏ సామాజిక వర్గం తీవ్రత కలిగి ఉంది, సాంద్రత కలిగి ఉంది, ఎవరు ఇవ్వకుండా మీరు ఆ సామాజిక వర్గం నుంచి మీరు ఒక గతంలో వరుసగా మీ ఇప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో రికార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెన్నా నాగేశ్వరరావు గారు కాపు, ఆయన 3 పర్యాయాలు గెలుపొందినటువంటి ట్రాక్ రికార్డు వెన్నా నాగేశ్వరరావు గారి పేరు మీద ఇప్పటికే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వకుండా వర్మగారిని తీసుకొచ్చి వర్మగారిని తయారు చేసి 3 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన ఇప్పుడు ఈవేళ అవాకులు చవాకులు పేలుతుంటే ఆయన కంట్రోల్ చేయకుండా ఇదే పని జన సైనికులు కుప్పంలోను మంగళగిరిలోను చేస్తే ఎట్లా ఉంటుంది? ఊరుకోరు కదా. కుప్పంలో మంగళగిరిలో ఇదే పని శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉన్నారు ఆయన. ఈ టైంలో అసలు ఎలాంటి గొడవ చేయకూడదు. మోర్ ఓవర్ ప్రతిసారి నీకు బుజ్జగిస్తూ చెప్తూనే ఉన్నారు. అయినా సరే సందర్భం వచ్చిన ప్రతిసారి అక్కసు వెళ్ళగక్కుతున్నారా, పట్టించుకోవట్లేదా, ఇలా గొడవ చేస్తేనే పిలిపిస్తారనుకున్నారా? ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ సమాధిని ఆయనే కట్టుకుంటున్నారండి వర్మ గారు. ఎవ్వరూ కట్టాల్సిన పని లేదు ఆయనకి రాజకీయ సమాధి. ఇక్కడ రాజకీయాల్లో చాలా సార్లు మాట్లాడుకునే రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే. ఆయన ఆత్మహత్య ఆయనే చేసుకుంటున్నాడు, ఆయన సమాధి ఆయనే కట్టుకుంటున్నాడు. అంటే ఎంతసేపు అవునన్నా కాదన్నా కూటమి ప్రభంజనం ఒకటి, పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఒకటి, పార్టీ శ్రేణుల్ని ఒప్పించి వాళ్ళ వెంట నడిపించింది. ఆయన కోసము ఏంటిది అసలు ఏమీ ఆశించకుండా వచ్చి ప్రచారం చేసిన వాళ్ళు ఇంతమంది ఉండగా వాళ్ళందరి క్రెడిట్ లేదు, నాది మాత్రమే క్రెడిట్ అని చెప్పుకోవడం మూర్ఖత్వం అనాలా, పిచ్చితనము, అన్నిటికీ పరాకాష్ట. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా కంట్రోల్ చేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నేను మాత్రమే గెలిపించాను కూడా కామెంట్ చేశారు. నువ్వు ఒక్కసారి శాసనసభ్యుడివి, దొరబాబు గారు 2 సార్లు శాసనసభ్యుడు అదే నియోజకవర్గానికి. ఇప్పుడు పిఠాపురానికి మీరు ఎన్నిసార్లు వెళ్ళారో నాకు తెలియదు. పిఠాపురానికి పలు పర్యాలు, పిఠాపురం ద్రాక్షారామం పలు పర్యాలు నేను వెళ్ళా. శక్తిపీఠాలు అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్ళాను. పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో కొంత నాకు కొంత పరిచయం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో యాళ్ళ సూర్యనారాయణమూర్తిగా నేను వరుసగా పేర్లతో చెప్తున్నా. 1967 ఎన్నికల నుంచి కాపు సామాజిక యాళ్ళ సూర్యనారాయణమూర్తి గారు 2 సార్లు, ఆ తర్వాత వెన్నా నాగేశ్వరరావు గారు వచ్చారు. వెన్నా నాగేశ్వరరావు గారి తర్వాత మీకు కేవీసీహెచ్ మోహన్ రావు, కొప్పన వెంకట చంద్రమోహన్ రావు గారు. ఈ కొప్పన వెంకట చంద్రమోహన్ రావు గారు అటవీ శాఖ మంత్రులుగా కూడా పనిచేశారు విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో. ఆయన తర్వాత వచ్చి ప్రజారాజ్యంలో కూడా చేరారు. కానీ ప్రజారాజ్యం పార్టీ వంగాగీత గారికి 2009లో అవకాశం ఇచ్చింది. 99 ఎన్నికల్లో అంత క్రితం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కేవీసీహెచ్ మోహన్ రావు గారితో పాటు స్థానాన్ని ఆశించి పోటీ పడుతూ వచ్చిన సంగిశెట్టి వీరభద్రరావు గారు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు 99 ఎన్నికల్లో. మీకు అర్థమవుతుంది కదా. 2004 99 ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఓడిపోయిన దొరబాబు గారు 2004 ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన కొనసాగారు భాజపాలో. ఆ తర్వాత వైకాపాలోకి వచ్చారు. 2009లో వంగాగీత గారు గెలిచారు. 14కి వచ్చేటప్పటికి వర్మ గారు స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి గెలిచారు. 19 ఎన్నికల్లో మళ్ళీ దొరబాబు గారు గెలిచారు. 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంగా పిఠాపురం పూర్తి స్థాయిలో అలరారేటటువంటి కొనసాగేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కాబట్టే వంగాగీత గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని ఆవిడ గుర్తించి గౌరవించి
దయచేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తప్పించి నేను మళ్ళీ కాకినాడ లోక్సభకే పోటీ చేస్తా భవిష్యత్తులో లోక్సభకని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకున్నారు మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు. అంటే పిఠాపురం నియోజకవర్గం పూర్తిగా జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు 600 కోట్ల రూపాయల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురంలో వేళ ఆయన చేయడంతో కాన్స్టిట్యున్సీని అది వేళ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయింది వేళ. ఇప్పుడు ఈయన వచ్చి వర్మ గారు వచ్చి ఇది నా నియోజకవర్గం, నేను దీన్ని అలా చేద్దాం అనుకోలేదు. హూ ఆర్ యూ? ఎవరు వర్మ, ఎవరికి వర్మ? కాపుల నియోజకవర్గం అది. ఒక్కసారి శాసనసభ్యుడు అయినంత మాత్రాన మరి నువ్వు అంత గొప్ప మహావీరుడు, సూర్యుడు, ధీరుడు అయితే అంత క్రితం ఆ తర్వాత ఎన్నికల్లో కూడా గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు? ఎందుకు గెలవలేకపోయావు? సరే గెలవాలి, అది పక్కన పెట్టేస్తే నువ్వు సపోర్ట్ చేసావు అన్నప్పుడు అదిరిపోయే మెజారిటీ రావాలి కదా. మొత్తం కూటమిలోనే హైయెస్ట్ మెజారిటీ పవన్ కళ్యాణ్. మరి కూటమిలో హైయెస్ట్ మెజారిటీలు ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు గారి పేరు మీద, పల్లా శ్రీనివాసరావు గారి పేరు మీద రికార్డు అయ్యి ఉన్నాయి. మరి ఇక్కడ అద్భుతాలు 70,000 అంటే అది కూడా అద్భుతమైన ఆధిక్యతే కాదనట్లా. ఈయన సపోర్ట్ నేను వర్మ గారు అంత వీరుడు, సూర్యుడు, ధీరుడు అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఆ రోజు విన్నారా, వినలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? కాసేపు పక్కన పెడితే 2014లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నేను సూపర్ మ్యాన్ ని మీరు ప్రూవ్ చేసుకున్నారు 14 ఎలక్షన్. ఒక్కసారే 24లో కూడా ప్రూవ్ చేసుకుని ఉండొచ్చు కదా. ఆ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇది నా నియోజకవర్గం నువ్వు చెప్పుండొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా, నువ్వు చెప్పలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదే మంగళగిరిలో జనసేన కార్యకర్తలు గొడవ చేస్తే, కుప్పంలో చేస్తే ఊరుకుంటారు. మరి ఎందుకు వర్మని ఇంత టాలరేట్ చేస్తున్నారు? ఎందుకు ఇన్నిసార్లు అంత పోనీ అనేసి చూస్తున్నారు? ఏంటి కారణం అసలు? అంటే ఇది ఏంటంటే మీకు ఇది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత లాగా ఇది చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అండి. ఈ చంద్రబాబు నాయుడు గారి చాణక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మా కోసం మాట్లాడే, ఇక్కడ మా కోసం పనిచేసే నాయకుడు ఉన్నాడు నీ నియోజకవర్గంలో కూడా అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. అందుకే నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారికి వేశాను. చంద్రబాబు నాయుడు గారు మైండ్ గేమ్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి చెప్పాను, నేను అందుకే చెప్పా. ఇందాక ప్రశ్న కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి వేసా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి ఖచ్చితంగా, దీన్ని కంట్రోల్ చేయకపోతే నాగబాబు గారు మధ్యలో నాగబాబు గారు ఒకసారి వర్మ గారికి ఇవ్వాల్సిన కౌంటర్లని నాగబాబు గారు ఇచ్చారు, అయిపోయింది. ఆయన వైపు నుంచి ఆయన సమాధానం చెప్పారు, అయిపోయింది. అయినప్పటికీ వర్మ గారు ఇంకా ఆయన తనదైన శైలిలో తాను ఇంకా అట్లాగే ప్రవర్తిస్తున్నాడు. ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు. అంతే, ఇవ్వకపోతే నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే నేను ముందుకెళ్తాను. వెళ్ళమని చెప్పండి. 2029 ఎన్నికల్లో కూడా చూసుకుందాం. 2029 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయమనండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు, చేస్తాడు కూడా ఆయన. ఓకే, అది పరిస్థితి. మరి ఆయన రాజకీయ సమాధి మీరు అన్నట్టుగా ఆయనే తవ్వుకుంటున్నారా? ఇవి మరి ఏ రకంగా పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? బట్ ఆయననైతే ఎవరు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ముందు ఈయనను చూసేంత అది ఉండదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఈయన దాడి చేస్తున్నప్పుడు పట్టించుకోకపోవడం అదొక రాజకీయ పరిణామం అవుతుంది. ఎలాంటి ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారు స్పందిస్తారా? పార్టీ కార్యకర్తలు శ్రేణుల వెలుపలకు వచ్చేసి ఇది కరెక్ట్ కాదన్న నినాదాలు వినిపిస్తారనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.